కరిగిపోయి వెళ్ళిపోతుంది. సాంబార్ నవలక్కలేదు ఫస్ట్. సాంబార్ చాలా బాగుంది కదా. చాలా బాగుంది. ఇది బనానా బన్ అంట, బనానాతో చేస్తారంట. బేసిక్గా ఈ బటర్ నార్మల్గా మసాలా దోశ పుట్టిందే ఉడిపిలోనంట. ఈ హోటల్ చరిత్ర 75 సంవత్సరాల నుంచి ఉందంట ఇక్కడ. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మనం ఈరోజు ఉడిపి అనే ఊరికి వచ్చాం. బేసిక్గా ఈ ఉడిపి హోటల్స్ మీరు ఎక్కడ పడితే అక్కడ చూస్తారు. విజయవాడ, హైదరాబాదు, ఇంకా ఆ ఊరు ఈ ఊరు అని లేదు, ప్రతి చోట మనకి ఉడిపి టిఫిన్స్ కనబడతాయి. అయితే ఇప్పుడు మనం మెయిన్ ఉడిపి ఊర్లో ఉన్నాం. ఇక్కడ టిఫిన్స్ ట్రై చేద్దాం. అందులోనే ఇక్కడ ఉడిపిలో ఒక హోటల్ పేరు చెప్పారు, మిత్ర సమాజ్ అంట హోటల్. అస్సలు ఖాళీ లేదు, ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. నా వెనక పెద్ద రథం ఒకటి ఉంది. పోన్లే బాగుంది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చి వీడియో ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 8 అవుతుంది. ఒక్కసారి క్రౌడ్ చూడండి, ఎంతమంది ఉన్నారు జనం. ఆ క్రౌడ్లో మనకి టేబుల్ దొరకాలి, మనం టిఫిన్ చూడాలి, టేస్ట్ చూడాలి, మీకు ఎలా ఉందో చెప్పాలి. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో వెడ్నెస్డే వీక్లీ హాలిడే అంట, గుర్తుపెట్టుకోండి. అది లైన్లో నిలబడ్డాం. ఎంతసేపు పడుతుందో ఏంటో. టైం వచ్చేసరికి 8 అయింది. చూద్దాం ఏ టైం టేబుల్ వచ్చిందో. 12 minutes వెయిట్ చేసిన తర్వాత మనకి టేబుల్ ఇచ్చారు. క్లాస్లో వాటర్ పెట్టారు. మా వాడు వెంటనే డైలాగ్ చేస్తాడు, వద్దు అంటే ఎందుకు, ఇది హాట్ వాటర్, వేడిగా ఉన్నాయి, చాలా వేడిగా ఉన్నాయి. బా మన వైపు హోటల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి బాబు, మంచిది హెల్త్కి. మన వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయరు కానీ మనమే హోటల్ పెట్టేద్దాం. మన ఆంధ్ర తప్ప అన్ని రాష్ట్రాలు హెల్తీగా ఉంటాయి. ఆర్డర్ ఇచ్చాము, వెయిటింగ్ ఆర్డర్ కోసం. ఫస్ట్ ఐటెము బుల్లెట్ ఇడ్లీ అంట. అసలు ఇడ్లీ చూడండి, జస్ట్ స్పూన్ సైజులో ఉందన్నమాట. పైన కారప్పొడి వేసారు, సాంబార్లో నానబెట్టారు, టమాటాలు గట్టిగా వేసారు. టేస్ట్ చూద్దాం. అరే ఎంత తిందా, ఎంత చిన్న ఇడ్లీలు ఎలా తయారు చేశారు. నెక్స్ట్ ఐటెం కూడా వస్తుంది మనకి, టేస్ట్ చూద్దాం. బాగుంది, కరిగిపోయి వెళ్ళిపోతుంది. సాంబార్ నవలక్కలేదు ఫస్ట్. సాంబార్ చాలా బాగుంది కదా. చాలా బాగుంది. నేను ఎక్కడో తిన్నాను సాంబార్, అసలు బాగాలేదు. నెయ్యి ఒకటి వేసారు. ఇందులో నెయ్యి వేసారా? నెయ్యి ఉంది. బా సాంబార్ అయితే తీయగా పుల్లగా అదిరిపోయింది. ఇడ్లీ నవ్వాల్సిన పని లేదు. నాలుగుతో పైన అంగడికి ఇలా నొక్కుతుంటే మెత్తగా అయిపోతుంది. నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుందా? నాకు అంత ఎక్కువేం తెలియలా. తెలిసింది మరి. నువ్వు టేస్ట్ చూసి నెయ్యి ఉందా లేదా? టేస్ట్ అయితే చాలా బాగుంది. రేట్లు లాస్ట్లో మాట్లాడుతాను. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది బనానా బన్ అంట, బనానాతో చేస్తారంట. మధ్యలో బాగానే ఉంటుందా? కర్ణాటకలో చాలా ఫేమస్ అంట. మధ్యలో ఉంటుందో లేదో మనం ఓపెన్ చేసి చూద్దాం. బనానా మిక్స్ లోపల మొత్తం ఖాళీగానే ఉంది చాలా వరకు. అక్కడక్కడ జీలకర్ర కూడా వేశారు. చట్నీ ఎందుకు ఇచ్చారు ఇందులో నాకు అర్థం కాల. మామూలుగా తిను ఫస్ట్ మామూలుగా తిందాం, ఇది తీయగా ఉందా ఎలా ఉందా అనేది. ఇది తినేసాడు, ఇంకా తినలేదు, వాసన చూస్తున్నాను. చాలా బాగుంది. ఎలా ఉందంటే గోధుమ పిండితో అట్లేస్తారు చూడు ఇంట్లో, బెల్లం అట్లు అలా ఉంది. చాలా బాగుంది టేస్ట్. మరి చట్నీ ఎందుకు ఇచ్చాడు చూద్దాం. చట్నీలో ముంచుదాం. చట్నీ బాగుంది. చట్నీతో కూడా చాలా బాగుందిరా. ఎక్కడ తినలేదు ఇప్పుడు దాకా ఐటమ్. సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఇప్పుడే పూరి వచ్చింది, భలే ఉన్నాయి చూడడానికి. ఎలా ఉబ్బినాయో చూడండి. బొక్కడదాం. పైకి వేడి గాలి వచ్చింది. ఇందులోకి చట్నీ, సాంబారు, మసాలా దోశ లోపల వేస్తారు, అదే కదా ఇది. అదే ఎంత సాఫ్ట్గా ఉందిరా పూరి, చాలా సాఫ్ట్గా ఉందిరా. బాబా కూరలో అలా ముంచుకుని టేస్ట్ చూద్దాం. మనకి కూర టైపు వాటర్ గట్ట వేసి చేస్తారు కదా, ఇక్కడ చాలా చోట్ల చూసాను కర్ణాటకలో, ఇలాగే ఉంది. పూరి ఏదో చాలా బాగుందిరా. కుర్మ దీంట్లో సెట్ అవ్వలేదు. మా కూర సెట్ అవ్వలేదు. పైగా బంగాళదుంప కూడా పచ్చిగా ఉంది. బంగాళదుంప కూడా. పూరి టెక్స్చర్ అయితే మాత్రం అలా వేలుతా అంటే మెత్తగా ఉంది పూరి. సాంబార్ కాదు ఇది,
ఇదేదో కూర ఓ అదో మోసం దానికి. తీగా ఉంది ఇది. ఈ రెండు కాంబినేషన్ కూడా నాకు ఎందుకో అంత బాగున్నాయి అనిపించట్లా. నేను చూసి చెప్తాను ఆగండి. దాంతో తినేయడమే బెస్ట్ ఏమో. ఓకే ఓకే. అల్లం చట్నీలా ఉంది అది. చెయ్యిగా అల్లం చట్నీలా ఉంది. బేసిక్గా ఈ బటర్ నార్మల్గా మసాలా దోశ పుట్టిందే ఉడిపిలోనంట. అవునా? పుట్టిందే ఉడిపి. గూగుల్లో కూడా చెక్ చేసుకోండి కావాలంటే. అయితే ఈ ఉడిపి రెస్టారెంట్లో గార్లిక్ కానీ ఆనియన్స్ కానీ వాడరు, కానీ కొన్ని ఉడిపి రెస్టారెంట్లో వాడేస్తారు. కానీ వీళ్ళు మాత్రం ఇంకా దానికే స్టిక్ అయి ఉన్నారు. మనకి ఎక్కడ కూడా గార్లిక్ కానీ ఆనియన్ కానీ కనబడదు. ఇది టేస్ట్ చూద్దాం. ఇందులో వచ్చేసరికి మధ్యలో మసాలా ఉంది. చూపించు, కనబడిందా? తేడాగా ఉంది యాంగిల్. ఇదిగోండి ఇక్కడ మసాలా ఉంది. చల్లగా అయిపోయింది రద్దా త్వరగా తిని. అక్కడ ఒక చోట మసాలా అక్కడే మధ్యలో చిన్నగా పెట్టారనమాట. ఇలా తీసుకుని రావట్లేదు. చట్నీ కూడా ఇలా ముంచి మరి అంత గొప్పగా ఏం లేదు. మామూలు మన సైడ్ దోశ ఉంది. ఇంకా మన సైడ్ దోశ ఇంకా బాగుంటుందేమో అనిపించింది నాకైతే. హైదరాబాద్ కాదు, డిస్ప్లేవర్ వేయాలి మళ్ళీ ఇక్కడ. హైదరాబాద్ కాదు, ఈస్ట్ వెస్ట్ గోదావరి సైడ్. ఎందుకంటే హైదరాబాద్లో అంత గొప్ప టిఫిన్ దోశే కాదు అది, హైదరాబాద్ దోశ. హైదరాబాద్లోనే తిరుగుతున్నావు, చూస్తారు దొరుకుతావు ఏదో రోడ్లో. దోశల పిండి కాదు. ఓకే, బటర్ అయితే చెప్పాం మనం. బటర్ మసాలా దోశ కదా. బటర్ టేస్ట్ వస్తుందా? లేదు లేదు, మామూలు మసాలా దోశ. మసాలా దోశ ఇస్తారేంటి? బిల్లు చూస్తే అర్థమవుతుంది ఏంటనేది. పర్వాలా, కానీ బాగుంది. మన పైన కొంచెం క్రంచీగా బాగుంది, పర్వాలేదు. కానీ మనతో కంపేర్ చేసుకుంటే అంటే ఇక్కడ పుట్టింది కదా, మంచిగా ఎక్స్పెక్ట్ చేశాను నేను. అంత గొప్పగా ఏమి అనిపించలేదు. ఓకే, తినేయచ్చు, టేస్ట్ అయితే పర్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మసాలా పసుపు ఎక్కువైపోయింది. పసుపు ఎక్కువైపోయింది, పచ్చి వాసన వస్తుంది. సేమ్ అదే మసాలా, మనం పూరీలు ఇచ్చిన మసాలా దోశ లోపల పెట్టారు, అంతే డిఫరెన్స్. నెక్స్ట్ ఐటము ఉప్మా పోహా. నాకు ఇన్ని రోజులు పోహాకి నేను ఉగ్గానికి ఎప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. అంటే అటుకులు ఉగ్గాని, ఎందుకంటే ఏమంటారు సజ్జికే బాజిల్. సజ్జికే బాజిల్, సజ్జికే బెజిల్లా బజిల్లా ఏదో పేరంట, ఆ పేరుతో పిలుస్తారంట. ఫస్ట్ ఈ పోహా టేస్ట్ చూద్దాం. రెండు కలిపి తినలేము. రెండు కలిపి తినాలా? ఉప్మా పోహా కూడా తిన తర్వాత ముందు ఒక సగం సగం. సరే, అటుకులు, కారం పొడి, పంచదార కలిపి వేపాడు. అదే అది అయిపోయింది, పైన మసాలా వేసాడు. బేసిక్గా నేను పంచదార కారపొడి రెండు కలుపుకుని తింటా కాబట్టి నాకు ఇది చాలా బాగా నచ్చింది. బాగుంది. అంటే చాలా మనం different. పంచదార ఎక్కువ వేసుకున్నాం కాబట్టి చాలా డిఫరెంట్. పంచదార ఉంది ఇందులో. అది కూడా పైన కనబడుతుంది. ఇదిగో కెమెరాలో కనబట్లేదా? ఇదిగో చిన్న చిన్న క్రిస్టల్స్. కొడుకున్నావు వాళ్ళు ఏంటి? అంతా అయిపోయిన తర్వాత పంచదార ఉందా? చెప్తున్నావు కదా, ఇదైతే టేస్ట్ చాలా బాగుంది. ఉప్మా టేస్ట్ చూద్దాం. రెండు కలిపి పెట్టుకుందాం. ముందు ఉప్మా తిన్నాను. సూపర్ ఉంది ఉప్మా. ఉప్మా పీక్స్. ఉప్మా పోహా రెండు కలిపి కూడా బాగుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐటమ్. ఎవరో పట్టుకుని వెళ్తుంటే అడిగాను ఏంటి ఐటమ్ అంటే పలానా అన్నారు. సరే వాడు పంపించండి అని తిన్నాను. ఇక్కడ చెప్పడానికి ఫస్ట్ మనకు పేరు తెలియదు, ఏదో సజ్జీ బజిల్ అని ఉంది. కాదులే కానీ వాళ్ళు ఏంటంటే ఉప్మా పోహా అన్నారు అని చెప్పుకోండి, తినండి. సూపర్ ఉంది టేస్ట్, అదిరిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టీ. స్మెల్ బాగుంది. మాదే వచ్చింది. ఇదిగోనరా లెమన్ జ్యూస్. తాగు నువ్వు తాగి చెప్పి ఎలా ఉందో. నేను టీ లెమన్ జ్యూస్ కలిపితే మళ్ళీ విరోచనం అయిపోతుంది. బాగుంది అయితే. చాలా స్ట్రాంగ్ ఉంది టీ. ఆ డికాషన్ ఫ్లేవరు చాలా గట్టిగా తగులుతుంది. కానీ దీనికి అలవాటు పడ్డోడరా ఎక్కడ తాగలేడురా, దీనికోసమే వస్తాడరా. బాగుందా? అంటే మన నార్మల్ పాల్లో ఉంటుంది, ఇదేంటి డికాషన్ ఫ్లేవర్ గట్టిగా తెలుస్తుంది. టీ అలవాట్లేదు ఫ్రెండ్స్. నాకు అలవాట్లేదు కానీ హై పిక్చర్ తాగా. కలిపి తాగేస్తాను, చూద్దాం ఇది కూడా ఎలా ఉంటుందో. కొంచెం మంచిది తాగుతాను నా ఫ్లేవర్ పోవడానికి. డైరెక్ట్ సముద్రంలోనే. ఎందుకంటే మనకి పెద్ద పని ఉండదు. అల్లొచ్చి పారాస్లైడింగ్
అల్ల చూసుకుంటది పని అంతా మనకి పని అవసరం. టిఫిన్ చేస్తే సూపర్ వీడియో. బాగుంది, చాలా బాగుంది ఇది. ఇంకా బిల్లు చూసుకుంటే బుల్లెట్ ఇడ్లీ 60 రూపాయలు, మసాలా దోశ 75 రూపాయలు, పూరి 70 రూపాయలు, ఆ బన్స్ ఉన్నాయి కదా 2 బన్స్ 25 రూపాయలు, 50 రూపాయలు, ఒకటి 25 రూపాయలు అనుకుంటా. ఇది సజ్జీస్ బాజిల్ ఏదో ఏట్రా ఇలా ఉంది ఇది. ఉప్మా పోహ ఇదే. టీ 20 రూపాయలు, జ్యూస్ 25 రూపాయలు, మొత్తం 415 రూపాయలు అయింది. ఇవే టిఫిన్స్ మన హైదరాబాదు చుట్టూ మన వైపు ఉన్న ఉడిపి హోటల్లో తింటే కనీసం 700 అవుద్ది బిల్లు. ఒరిజినల్లో అంత రేట్లు లేవు, అంటే అక్కడ పెట్టిన వాటికి అంత రేట్లు ఉంటున్నాయి. ఈ హోటల్ చరిత్ర 75 సంవత్సరాల నుంచి ఉందంటే ఇక్కడ. ఈ చుట్టుపక్కల ఏరియా కూడా మొత్తం పాతకాలపు ఏరియా, పెంకుటిల్లుతో చిన్న చిన్న సందుల్లో ఎప్పుడో పాతకాల బిల్డింగ్లన్నీ ఉన్నాయన్నమాట. దీనికి ముందు వీడియోల్లో ఉడిపి, ఇంకా దీని తర్వాత వీడియోలో గోకర్ణ వీడియోలు ఇవన్నీ వస్తాయి, అవి కూడా చూడండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు కొంటాను మరి. జై హింద్.